మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏం చేస్తారు అనుకోవచ్చు? ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉన్నారు? మేమేం సైలెంట్ గా లేవని చెప్పి మీరు చెప్పొచ్చు, కాకపోతే ప్రజలకైతే అది కనిపిస్తోంది. గతంలో ఏదైతే బీజేపీ ఇవన్నీ చూసిన తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బీజేపీని కాస్త భుజాన వేసుకోవడం, ఎందుకంటే నల్ల బెలూన్ల అంశం ఇంకా కేంద్ర పెద్దల మైండ్ లో ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే విధంగా కాస్త పొగడ్తలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలన తీరు ఈ విధంగా ఉంది, 2047కి ఈ విధంగా జరగబోతుంది, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పొత్తుల విషయానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు పార్టీలే మనం అనేక బహిరంగ సభల్లో చూసాం. జనసేనకు సంబంధించి మాట్లాడున్నారు తప్ప ఎక్కడ బీజేపీకి సంబంధించి ప్రస్తావన తీసుకురాలేదు ఏ సభలో కూడా. కాకపోతే ఈ 2 రోజుల నుంచి చూస్తున్నాం బీజేపీ ప్రస్తావన తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అవలంబిస్తున్నారు అనేది. సో ఏంటి లవ్ ప్రపోజల్ కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేటట్టుంది. ఆశా గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న వారందరూ కూడా నమస్కారం. మరి ఈ రోజు మీకు చాలా క్లియర్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్నికలు అనేది మరొక 60 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 60 రోజుల కన్నా ముందే ఇంకో 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి ఇంకో రాజకీయానికి తెరదీశాడు. సహజంగా టికెట్లు, ఆశావాహులు, అనౌన్స్మెంట్లు ఇవన్నీ ఎలక్షన్ కి కొద్ది రోజుల ముందు నడుస్తూ ఉంటాయి. కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యక్తి ముందుగానే, ఎందుకనంటే అతనికి మిగిలినది ఏ అంశాల మీద అవగాహన లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా అతనికి అవగాహన లేదు. అతనికి ఉన్నాయి అతని సమస్యల మీద మటుకే అతను ఉంటున్నాడు. సో దాన్ని సైడ్ ట్రాక్ ఎలా పట్టించాలి అని అతను కోరుకొని ఆ సైడ్ ట్రాక్ ఎలా పట్టించాలని ఒక ఆలోచన చేసి, ఈ గనక మనం ఎలక్షన్ లిస్ట్ లోకి వెళ్తే మనకి ఇదే పని సరిపోద్ది, జనమంతా దీని గురించే మాట్లాడుకుంటారు, ఇక మిగిలిన వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిద్ది అనే ఒక ఆలోచనతో ప్రతిరోజు 4 ఎమ్మెల్యేలు పిలవటం, చిట్టపాటి పట్టడం. వాస్తవానికి ఇతని నిర్ణయాలు ఏమి ఉండవు. లోపల భారతి గారు నిర్ణయాలు తీసుకుంటారు, బయట సజ్జలా గారు అమలు పరుస్తారు. ఈయన ఓన్లీ సంతకమే. అటువంటిది ఇతన్ని బేస్ గా పెట్టుకొని ఏదైతే జరుగుతా ఉందో ఈ రాజకీయానికి తెరదీసి ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఇక్కడికి మించి అంతకు మించి ఏం లేదు. 2 తెలుగుదేశం పార్టీ వెనకబడ్డది, తెలుగుదేశం పార్టీ జనసేన సైలెంట్ అయింది అని రకరకాల వీళ్ళకున్న సోషల్ మీడియా బలం ద్వారా డబ్బా కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డారు. నేను ఒకటి చెప్తానండి, మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే ఆ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుందో ఆ డేట్ ముందు హడావుడి మొదలవుద్ది. దానికోసం 10 రోజుల నుంచి కష్టపడతాం. 10 రోజుల ముందు కేవలం ఒక టీజర్ మాత్రం వదులుతాం, వాట్సాప్ లో ఇన్విటేషన్ వీడియో మట్టుకే వదులుతాం. అంటే మిగిలిన అన్ని సైలెంట్ గా ఉంటే ఫంక్షన్ కి సిద్ధంగా లేవనా? అదే ఎగ్జాంపుల్ నేను క్లారిటీ వచ్చా రాకేష్ గారు. ఇదే ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, ఒక్క నిమిషం రాకేష్ గారు, ఏదైతే ఒక పెళ్లి అనుకుందాం, మీరు ఇన్విటేషన్ కార్డ్స్ లేదంటే పిలుపులు ఇవన్నీ కూడా తర్వాత చెప్పుకోవచ్చేమో, ఏ వంటకాలు ఏ వండాలి ఇదంతా కూడా. కానీ మెయిన్ గా ఉన్నటువంటి కళ్యాణ మండపం బుకింగ్స్ ఇవన్నీ కూడా మనం ఫస్టే బుక్ చేసుకుంటాం కదా, ఎందుకంటే లాస్ట్ టైం లో ఉంటుందో ఉండదో అనే డైలమా లేకుండా ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి మనం ముందుకెళ్తాం. అన్ని కూడా మిగిలిన పార్టీల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ముందడుగులో ఉంది. ఇప్పటికీ టీడీపీ జనసేన అంటున్నారు, బీజేపీని మర్చిపోతున్నారు. ఆశా గారు, బీజేపీ ఉందా లేదా? జనసేన టీడీపీ అంటున్నారు, మరి బీజేపీతో పొత్తు అనేదే కదా. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను ఆశా గారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు 2 అడుగులు ముందేస్తే మేము 10 అడుగులు ముందేస్తాం, ఖచ్చితంగా 10 అడుగులు ముందుకేస్తాం. ఆ 2 అడుగులు ఏంటి అనే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఆ 2 అడుగులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా పూర్తిగా రాష్ట్రానికి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతా ఉందా? పోలవరం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది చెప్పబోతున్నారా? అమరావతి మీద స్టాండ్ చెప్పకపోతున్నారా? ఈ రోజు రాష్ట్రంలో దగాపడ్డ ప్రతి ఒక్క ఆంధ్రుడు ఏ విధంగా అయితే ఆర్థిక లోటు ఉందో ఈ లోటును ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు అనే అంశం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. వారు సానుకూలంగా వారు చెప్పిన 2 అడుగులు 1 అడుగు ముందుకెళ్తే గనక దానికి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 10 అడుగులు ముందుకేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఎటువంటి త్యాగాలకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వీళ్ళలాగా ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మేము చెప్పలేము. ఏ రోజైతే బీజేపీ మీద పోరాటం చేస్తామని చెప్పామో నికారస్సుగా ఇక్కడ పోరాటం చేసాం. మీరు ఇందాక చెప్పారు అక్కడ పోరాటం చేసాం.
ఢిల్లీలో కూడా పోరాటం చేశాం. అంతేగాని వీళ్ళలాగా యూసీసీ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంలో విప్పు జారీ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు అని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మా ప్రభుత్వం మా నాయకులు గాని మా కేడర్ గాని మా ఎమ్మెల్యేలు గాని మా నాయకుడు ఎప్పుడు కూడా చెప్పలా. అది మా పద్ధతి. అంటే ఆ పద్ధతిలోనే కొనసాగుతారా? ఏదైతే బీజేపీతో ఒక్క నిమిషం 2014 ఎలక్షన్స్ లో బీజేపీ అప్పుడు ఇంకా జనసేన పార్టీ ఎలక్షన్స్ లో లేకపోయినా సరే మీకు మద్దతు ప్రకటించున్నారు, 3 పార్టీలు కలిపి ఎలక్షన్స్ లోకి వెళ్ళున్నారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు ఎందుకు బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఎందుకు కలవబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకి క్లారిటీ ఇవ్వబోతున్నారా? ఆ రోజు నల్ల బెలూన్లు చూపించి నిరసన వ్యక్తం చేసినటువంటి బీజేపీ పార్టీ నేతలపై ఇప్పుడు మరి అదే బీజేపీని కలుపుకోవడం వల్ల ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ప్రజలకు చెప్పి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? రెండో పాయింట్, ఏదైతే బీజేపీతో అంటే కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మాట్లాడొచ్చిన తర్వాత ఇవ్వలేనండి సీట్లు అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు డైరెక్ట్ గా వెళ్ళి అడుగున్నారు కాబట్టి అక్కడి నుంచి కండిషన్స్ ఎక్కువగా వచ్చాయి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రెండింటికి క్లారిటీ ఇవ్వండి. నేను ఒకటే చెప్తాను ఆశా గారు, బావిలో నీళ్లుంటే ఆ బావిలో నీళ్లు తోడేటప్పుడు ఆ బకెట్ లో 2 లీటర్ల నీళ్లు పడితే 2 లీటర్ల నీళ్లే బయటకు వస్తాయి, 20 లీటర్ల నీళ్లు బయటికి రావు. ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. సో ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో, ఎవరికి ఎంత గుడ్ విల్ ఉందనే దాని మీద బట్టి ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా అధినాయకత్వం డిసైడ్ చేసే పని. ఇదన్నీ చాలా పై స్థాయిలో అధినాయకత్వం మాట్లాడుకొని ఎక్కడ ఏది డిసైడ్ చేయాలి, ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేస్తే బాగుంటది అనేది ఇంకా మీరు చెప్పినట్టు 2 నెలల పైన సమయం ఉంది. ఎలక్షన్ ఎప్పుడు అనౌన్స్ చేసినా 5 సంవత్సరాలు రాజకీయ పార్టీలు ప్రజల కోసం కష్టపడ్డా, ఎలక్షన్ కోసం కష్టపడ్డా, పోటీ చేసే క్యాండిడేట్ నామినేషన్ వేయాల్సింది మాత్రం ఇచ్చిన స్పెసిఫిక్ టైంలోనే, బీఫామ్ ఇవ్వాల్సింది స్పెసిఫిక్ టైంలోనే. ముందే డిసైడ్ చేసినంత మాత్రాన ఇప్పుడు వైసీపీ వాళ్ళు క్యాండిడేట్లు ఇచ్చినంత మాత్రాన ఇవాళ ఏమైనా బీఫామ్ ఇచ్చేస్తున్నారా? వాళ్ళందరికీ వాళ్ళు బీఫామ్ ఇచ్చేసారా? రేపు వాళ్ళే క్యాండిడేట్లు అనేది గ్యారంటీ ఉందా? వాళ్ళ నాయకుడే చెప్పాడు కదా క్యాండిడేట్ లిస్ట్ మారొచ్చు, దానికి కూడా అందరూ సంసిద్ధంగా ఉండాలని వాళ్ళ నాయకుడే చెప్పాడు కదా, ఎవరికి నచ్చితే వాళ్ళకే సీట్లు ఇస్తామని. అది చాలా క్లియర్. 2 బీజేపీతో అంటారా? ఇది చెప్పాను నేను చాలా క్లియర్ గా. రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్ర అవసరాలని ఎలా మేము ఫుల్ఫిల్ చేస్తామనే ఆన్సర్ అక్కడి నుంచి రావాలి. ఎందుకనంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత పాతాళానికి దొక్కేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆర్థికంగా కానీ మిగిలిన విషయాల్లో కానీ. వీటిల్లో కొంత అభ్యున్నత కావాలంటే ఖచ్చితంగా ఒక హ్యాండ్ అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న హ్యాండ్ హెల్ప్ ఏదో ఒక విధంగా అవసరం. వీళ్ళు ఏమి పోరాడారు? ఈ రోజు వరకు మేము మెడకాయలు వంచుతాం అన్నారు, వీళ్ళు వెళ్ళి మెడకాయలు వంచారు తప్ప ఎక్కడా కూడా మెడకాయలు వంచిన పరిస్థితి కనబడలా. మెడకాయలు వంచారా లేదా అనేది పక్క విషయం, కానీ రాష్ట్రానికి కావాల్సింది ఏమైనా తీసుకొచ్చారా? మేము పోలవరం అంత కంప్లీట్ చేసాం, పోలవరం ఎందుకు ఈ రోజు వరకు నిధులు కేటాయించి తెచ్చుకోలేకపోయారు? అమరావతికి రావాల్సిన ప్రత్యేక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? ప్రత్యేక మౌలిక వసతులు ఎందుకు చేయలేకపోయారు? ఇలా చాలా అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. వీటి మీద స్టాండ్ రావాలి, వీటి మీద క్లారిటీ రావాలి. ఏదైతే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలా ముందుకెళ్లామో, ఏమేమి తీసుకొచ్చాము అనేది క్లియర్ గా పేపర్ మీద చెప్పాం. అదే 2019-24 విషయానికి వస్తే వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. అన్ని కూడా సరి చేసుకోకుండా కిందకి పైకే చూసే పరిస్థితి ఉంది. ఎందుకనంటే వీళ్ళు కనీసం అప్పులు అడగటానికి తప్ప, కేవలం అప్పులు అడగటానికి తప్ప ఢిల్లీ దేనికి వెళ్ళట్లేదు. 2 పనుల మీద వెళ్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తారు, కాళ్ళు పట్టుకుంటారు, మా కేసుల సంగతి చూడండి అంటారు. ఒకటి వాళ్ళ మంత్రులు వెళ్తారు, అప్పులు అడుగుతారు, వచ్చేస్తారు. అంతేగాని ఏ రోజు చంద్రబాబు వెళ్ళింది దేని గురించి? 17A పక్కన పెట్టండి. 17A ప్రస్తావన గురించి తీసుకురాకుండా ఉండడానిక మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది? ఏమండి, అది ఆల్రెడీ అయిపోయిన అంశం. మేము వెళ్ళింది ఎప్పుడు, కలిసింది ఎప్పుడు, మనమైనా క్లారిటీ ఉండాలి కదా. మీరు ఏదైతే ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి తెర మీదకి వచ్చిందా 17A అని చెప్పి ఒక రోజు అంతా హడావుడి నడిచింది. మీరు ఏదైతే మేనిఫెస్టో కానీ క్యాండిడేట్స్ లిస్ట్ కానీ హోల్డ్ లో పెట్టించారో మళ్ళీ అది స్తబ్దుగా మారింది. సో అది మళ్ళీ ఎక్కడ తెర మీదకి వస్తుంది ఎలక్షన్స్ టైంలో అని చెప్పి ముందుగానే కేంద్రంతో మాడడానికి వెళ్ళారా? అనుకోవచ్చు కదా. మీరు అధికార పార్టీ మీద విమర్శలు చేసినప్పుడు అట్ ద సేమ్ టైం మీ మీద కూడా అదే వస్తుంది కదా, ఎందుకంటే మీరు కూడా కేంద్ర పెద్దలతో కలుస్తున్నారు కదా. ఎస్, కానీ 2 విషయాలకి తేడా ఉంది. అధికార పార్టీ మీద మేము చేసే విమర్శలకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేసులు అవి.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఆర్గనైజేషన్స్, ఈడీలు, సిబిఐలు, సిఐడిలు ఇవన్నీ కూడా అక్కడ. కానీ మా మీద పెట్టిన కేసులు ఎక్కడా మా ఆస్తులు జప్తు చేయలే, ఎక్కడా మేము ఎవరిని చంపినట్టు సాక్ష్యాలు లేవు, ఎక్కడా ఎవరి మీద ఎటువంటిది లేదు. కానీ మా మీద పెట్టిన కేసులు కేవలం రాజకీయ పరంగా ఏదైతే ప్రభుత్వ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం వ్యతిరేకించి ఈ ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రెడ్డి నాయకుల చేత కేసు వేయించింది తప్ప అంతకు మించి దానిలో లేదు. అది ఈ రోజు వరకు వాళ్ళు సాక్ష్యం చూపించలేకపోయారు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు లోపల ఉంచినా ఒక్క సాక్ష్యం కూడా కోర్టుకే సబ్మిట్ చేయలేకపోయారు. సో 17A అంశానికి వచ్చేసరికల్లా 17A ఇక్కడ క్లారిటీ